నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్న అనేటైన పల్లా రాజేశ్వర రెడ్డి గారి సత్యమణికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఏదైతే అపవాదు వేసినారో దానికి సంబంధించి అన్ని విషయాలు చాలా చక్కగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు. ఆయన నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి సత్యమణి మీదనే కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని అన్న బిడ్డకి ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్టగల్చి మీద వారేసే ప్రయత్నం చేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది, సరే అవకాశం వచ్చింది, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా.